అండి, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు ఎండు రొయ్యలతో ఒక టేస్టీ రెసిపీని తయారు చేసుకుందాము. ఎండు రొయ్యల్ని ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ టేచ అన్నది వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది, అలానే చల్లటి అన్నంలో కూడా బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుంది. మరి ఈ టేచా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల ఎండు రొయ్యలని అయితే తీసుకున్నాను. ఇవి చిన్న సైజు రొయ్యలండి, పెద్దవి కూడా దొరుకుతాయి. నాకైతే ఇవి ఫ్రెష్గా దొరికాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. మీకు పెద్దవి దొరికితే వాటితో కూడా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో మనము తీసుకున్న ఎండు రొయ్యల్ని ఈ కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ రొయ్యలు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క రొయ్య తీసుకొని దాని తల, తోక, కాళ్ళు తీసేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇవి చిన్నవి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇలా ఎండు రొయ్యల్ని మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, రొయ్యలు క్లీన్ చేస్తే ఇంత వేస్టేజ్ వచ్చింది. సగానికి సగం అయిపోయాయి రొయ్యలు అన్నవి. ఇప్పుడు ఇందులో రొయ్యలు మునిగే వరకు నీళ్లు పోసుకొని బాగా ఒకసారి చేత్తో బాగా నలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఈ రొయ్యల్ని నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ రొయ్యల్ని ఈ నీళ్ళలో నుంచి తీసేసి బౌల్లోకి వేసుకోవాలి. ఎక్కువ నానబెట్టొద్దండి, 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 2 కప్పులు రొయ్యలు వేస్తే క్లీన్ చేసిన తర్వాత 1 కప్పుకి వచ్చేసింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8-9 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. ఇది మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. అలానే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వలిచి వేసుకున్నాను. అలానే రుచి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఈ రొయ్యల్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ టేచాకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టేచా కలర్ మారి క్రిస్పీగా అయ్యే వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా అయిపోవాలి. అంతేనండి, మన టేచా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎండు రొయ్యల టేచాని ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.